కీర్తన 50:15 వచనము ఏముంది? ఆపద వచ్చినప్పుడు నీవు నాకు ఒక మాట చెప్పు, నేను నిన్ను విడిపిస్తా. ఉందా లేదా? నేను తప్పు చెప్పానా? కాకపోతే వాడుక భాషలో చెప్పానంతే. ఆపత్కాలమున నీవు నాకు ఏం చేయాలట? మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమ పరుస్తావు, ఘనపరుస్తావు. దేవుణ్ణి మనం ఘనపరచాలి అంటే ఆయన దగ్గర మనం జవాబులు పొందుకోవాలి. ఉద్యోగం లేక బాధపడుతున్నావా? నువ్వు ఎప్పుడు దేవుణ్ణి ఘనపరచగలవు? ఉద్యోగం పొందుకున్నప్పుడే కదా. ఉద్యోగం ఎలా పొందుకుంటావు? ఆయన్ని అడిగినప్పుడే కదా. ఈరోజు ఏ సమస్య గుండా నువ్వు వెళ్తున్నావు? దేవుడు అంటున్నాడు, నీ ఆపదను, నీ అవసరాన్ని నాతో పంచుకో, నేను విడిపిస్తా, నేను జవాబిస్తా, ఖచ్చితంగా జవాబిస్తా. నువ్వే చూడు, నన్ను నువ్వు మహిమపరుస్తావు, ఘనపరుస్తావు. ఇది దేవుడు చెప్పింది. ఈరోజు నీ సమస్య ఏదైనప్పటికీ, అది ఎంత తీవ్రంగా నీకు కనిపించే విధంగా సైతాను చేస్తున్నప్పటికీ, ఈ సమస్య ప్రపంచంలో ఎవ్వరూ తీర్చలేరు అనేటటువంటి భావము, బాధ, భారము నువ్వు కలిగి ఉన్నప్పటికీ, దయచేసి నా ప్రభువు తీర్చలేని సమస్య ఈ లోకంలో ఇప్పటి వరకు పుట్టలేదు. ఒకవేళ నీ విశ్వాస జీవితాన్ని బలపరచటానికో, ఒకవేళ నీ ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధపరచటానికో దేవుడు నీ జీవితంలో తూచి ఏం చేసి చెప్పండి, ఈ మాట అందరూ చెప్పాలి. నిన్ను పరిశుద్ధపరచటానికి, నీ విశ్వాసాన్ని ఘనపరచటానికి, తన నామాన్ని ఘనపరచుకోవడానికి ఏదైనా సమస్యను ఒకవేళ ఆయన నీకు అనుమతించాలి అంటే మొదటగా ఏం చేస్తాడో తెలుసా? చెప్పండి. ఇప్పుడు చూస్తాడు, ఈ సమస్య నా కూతురు తట్టుకుంటుందా లేదా, ఈ కష్టాన్ని, ఈ బాధను, ఈ వ్యాధిని నా కూతురు లేక నా కొడుకు తట్టుకోగలుగుతాడా లేదా. తూచి తట్టుకోగలవు, ఎదుర్కోగలవు అని దేవుడు నమ్మితే తప్ప దానిని దగ్గరకు పంపించడం. అర్థమైందా? ఏదైనా ఒక సమస్య నీ జీవితంలో ప్రవేశిస్తున్నా, నీ కుటుంబంలో ప్రవేశిస్తున్నా, నీ ఉద్యోగంలో ప్రవేశిస్తున్నా, నీ వ్యాపారంలో ప్రవేశిస్తున్నా, నీ జీవితంలో ప్రవేశిస్తున్నా, వినండి, అది దేవుని పర్మిషన్ తీసుకోకుండా నీ దగ్గరకు వచ్చే ప్రసక్తి లేదు. ఒకవేళ దేవుడు దాన్ని అనుమతించాడు అని అంటే దాని వెనుక ఒక దేవుని ఉన్నత ఉద్దేశము ఉంది.